హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. రెస్టారెంట్ స్టైల్లో కాజు మసాలా కర్రీ. నా స్టైల్లో ఇలా తయారు చేయండి. రెస్టారెంట్ కంటే గొప్ప టేస్ట్తో ఈ కాజు మసాలా కర్రీ వస్తుందండి మీకు. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కాజు వేసుకోవాలి. కాజు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోగా మిగిలిన ఈ ఆయిల్లోనే గరం మసాలాలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకుని 2 పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేలోగా మనం ఒక మిక్సీ బౌల్ తీసుకుందాం. మంచిగా పండిన ఒక 2 మీడియం సైజు టమాటా ముక్కలను వేసుకుందాం. అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని మూత పెట్టి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. మనము ఈ టమాటా పేస్టుని మిక్సీ పట్టుకునేలోగా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ టమాటా పేస్టుని కడాయిలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలాను ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఒక స్పూన్తో మంచిగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలు కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న కాజును కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ కాజు మసాలా కర్రీ. కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని కరిగించుకోవాలి. అంతేనండి, కాజు మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీతో రోటీ, చపాతీ, నాన్ వేటితో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.